అందరికీ నమస్తే. అందరూ మంచిగుండ్రా. ఒక సినిమా ఒక సినిమా పేరు ఉంది, ఇడుపు కాగితం అని. ఇంకా సినిమా మీద చాలా వివాదాలు, చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. చాలామంది సినిమా యాక్టర్లు కానీ, చాలామంది బహు మేధావులు కానీ కొంతమందిని మనం చూసాం. దీని మీద రకరకాలుగా ఆరోపణలు, వ్యాఖ్యలు. ఇడుపు కాగితం అంటే ఏమర్థం? అదే విడాకులు తీసుకునేవాళ్ళు మన తెలంగాణ స్లాంగ్లో ఇడుపు ఇడుపు కాగితం అని వాడతారంట. ఆ భాష ఏదో మాట. సరే, అయిందేదో అయింది. అసలు సినిమాకి డెవలప్మెంట్కి ఏం సంబంధం? అసలు మొత్తం కలిపేశారు. దీన్ని కావాలని పబ్లిసిటీ చేస్తున్నారా, లేకపోతే కావాలనే పొగరతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏం అర్థం కావట్లేదు. కొంతమంది మహా మేధావులు తెలంగాణ గురించి రకరకాలుగా వివాదాలు. వీళ్ళు ఉండేది ఎక్కడ? తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్లో ఉంటున్నారు వీళ్ళు. హైదరాబాద్ ఎక్కడ ఉంది? తెలంగాణ భూభాగంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు 1000 కోట్లు సంపాదించావు, నీ సినిమా ఆడుతుంది, ఈరోజు నీకు ఇంత డబ్బులు ఉన్నాయి. కారణం ఎక్కడి నుంచి వచ్చాయి నీకన్నీ? నువ్వు తెలంగాణలో ఉండడం వల్లే కదా. నువ్వు హైదరాబాద్లో ఉండవు కరెక్టే. హైదరాబాద్ ఏమైనా సపరేట్ రాష్ట్రమా? కాదుగా, అది కూడా తెలంగాణే. హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో సినిమా ఫీల్డ్ ఉంది. ఇదంతా ఎక్కడ ఉంది? తెలంగాణ భూభాగంలో ఉంది. అంటే మనం తెలంగాణకి రుణపడి ఉండాలి. తెలంగాణ మంద, తెలంగాణ మనం కూడా తెలంగాణ పట్ల బాధ్యత ఉండాలి. ఇంక తెలంగాణ మంద అంతే. నీకు అది ఉండాలి మైండ్లో. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఈ ఊరు మాట్లాడాల. ఇక్కడ డబ్బులు లేవు, ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం అనుకోవడం, ఇది ఎవడు మాట్లాడతారంటే కనీసం తెలివి లేనుడు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు తెలిసే మాట్లాడుతున్నారు. పొరపాటు ఇందాక నేను అనింది తెలివి లేక కాదు, తెలిసి కావాలనే పబ్లిసిటీ కోసం ఏదో రెచ్చగొట్టాలని, తక్కువ చేయాలని, మనం ఏదో గ్రేటర్ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే జైల్లో పెట్టాలి. ఒక 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు. అప్పుడైతే వీళ్ళకి కరెక్ట్గా లెవెల్ అయిపోద్ది అనమాట. పొగరంతా అనిగిపోద్ది, జైల్లోనే పోద్ది జీవితం. ఇంకేముంది? ఇలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు. అలాంటప్పుడు ఈ రాష్ట్రం రాకూడదు. ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి. కనీసం తెలంగాణ చుట్టుపక్కల ఎక్కడైనా సరే, తెలంగాణ అంచు ప్రాంతాల్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో అడుగు పెట్టకూడదు. అంతే. పెడితే ఎత్తకపోయి 50 ఏళ్ళు, 70 ఏళ్ళు జైలు వేస్తామని పెట్టాలా సెక్షన్ ఒకటి. మరి ఇంత పగ పెట్టుకున్నోడివి, ఇంత తక్కువ చేసేవాడు ఎందుకు ఉంటావు ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ భూభాగంలో నీకేం పని? కాబట్టి ఈరోజు నువ్వు సినిమా యాక్టర్ అయినా, ఈరోజు నువ్వు ఫేమస్ అయినా ఎక్కడైనా, హైదరాబాద్లో అయినా, హైదరాబాద్ ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. కాబట్టి ఇడుపు కాగితం అనేది ఏంటంటే, ఒక విడాకులు తీసుకునేటప్పుడు ఏంటంటే డైవర్స్ ఇంగ్లీష్లో, తెలుగులో విడాకులు లేక ఏదో అంటారు. కాబట్టి మన తెలంగాణ స్లాంగ్లో అదొక స్లాంగ్గా వాడతారు పదం. సినిమా యాక్టర్ అన్న తర్వాత, లేకపోతే సినిమా యాక్టర్లే కాదు, ఎవరైనా సరే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి భాషని, ప్రతి యాసని, ప్రతి భూభాగాన్ని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి. ప్రతి ఆచార పండగలు, ప్రతి సాంప్రదాయాల్ని నువ్వు గౌరవించాలి. ఆచరిస్తావు, ఆచరించవు నీ ఇష్టం తీసి. కానీ నువ్వు ప్రతి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలా, ప్రతి దాన్ని నువ్వు ప్రేమించాలా. లేదు నేను ఇక్కడ ఉండను, నాకు ఇది ఇష్టం లేదంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అక్కడే ఉండు. కానీ అక్కడ చేరు నువ్వు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ భాషని, ఇక్కడ యాసని, ఇక్కడ వ్యవహారాన్ని, ఇక్కడ ఆచార సాంప్రదాయం తక్కువ చేస్తే నిన్ను జైల్లో పెట్టాలి ఖచ్చితంగా. నీకేం సంబంధం? మరి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కడుపు మంటారు కదా పాపం, బాధ ఇదా? వీళ్ళేందా వీళ్ళు ఎక్కడోళ్ళు ఈ ఏడకు వచ్చారు? వీళ్ళు వచ్చి మన మీద ఇలా అధికారం చెలాయిస్తారని. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటికి మన బంధువులు, ఇంకెవరు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకున్నాం. వచ్చి వాళ్ళు మనల్ని ఏదంటే అది మాట్లాడితే, నీ బతికి ఎంతరా, ఇదేంతరా అని మనం పెట్టింది తిని, మన నీళ్లు తాగి, మన ఫుడ్ తిని, కాబట్టి మన తిండి తిని, మన నీళ్లు తాగి, మనల్నే బూతులు అడిగి, మనల్నే వాళ్ళు మన బతుకుల గురించి మాట్లాడితే ఎంత బాధ వేస్తుంది. కాబట్టి తెలంగాణ కూడా అంతే. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో నువ్వు ఉండి, ఈ ప్రాంతాన్ని నువ్వు ఇలా మాట్లాడావంటే నువ్వు కూడా ఖచ్చితంగా నేను జైలు పెట్టాలంటావు. కాబట్టి ఆ మహానుభావులు కాస్త మానుకోవాలి. ఇంకోటి ఏంటంటే పబ్లిసిటీ దారుణంగా చేశారు దీనికిట. సరే, ఇది ఒక ప్లస్ పాయింట్. కొంతమంది కావాలని కూడా చేస్తారట. కొందరు ఏంటంటే కావాలని కూడా పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు ఉన్నారు కొన్ని. కానీ ఇది మాత్రం నాకు ఎందుకు ఇది కాదనిపిస్తుంది. సరే, ఏమో చూద్దాం. ఒకవేళ ఇది కూడా మళ్ళీ ఏమేమి ప్లాన్లు ఉన్నాయో ఏమో మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు కొంతమంది సరే అతనికి ఏమైనా డబ్బులు ఇచ్చారేమో ఆ పబ్లిసిటీ చేయమని, కావాలనే నెగిటివ్గా మాట్లాడబోయని డబ్బులు అట్ట కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు చాలామంది ఎవరెవరు.
కానీ కొంతమంది పాపం తెలియని వాళ్ళకి ఎంత కడుపు మంటలేస్తుంది చెప్పండి. ఇది పబ్లిసిటీ అని తెలియని వాళ్ళకి. ఒకవేళ పబ్లిసిటీ అయితే బాధ, పబ్లిసిటీ కాకపోతే కోపం వస్తుంది అందరికీ. పబ్లిసిటీ అయినా కూడా కోపం వస్తుంది కొంతమందికి. ఎందుకు? తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది. మరి ఎంతో బలిదానం చేయింది ఇది దక్కలేదు కదా, ఎంతో కొట్లాడి సాధించుకుంటే కదా దక్కింది ఇది. సరే నువ్వు సినిమా కోసం పబ్లిసిటీ చేసి అంతా బాగుంది. పాపం బయట తెలంగాణ ప్రజలు మరి ఉండేవాళ్ళందరూ ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళకి భూములు లేవు. కాబట్టి ఎంత బాధ వేస్తుంది. పై ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి బిల్డింగులు కట్టేసి పాప ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి పేదవాళ్ళకి ఉద్యోగాలు లేవు, భూములు లేవు, బిల్డింగ్ అసలు ఏం ఆస్తిపాస్తులు ఏమి లేవు. బాధ ఏదా? నీ రాష్ట్రం నీ గొప్ప అయితే అక్కడికే పో, అక్కడే ఉండు, కాదంటలే, ఎవరు కాదన్నారు. కానీ నువ్వు పక్కన వాళ్ళ భాషని, వాళ్ళ ఆచార పండుగల్ని, సాంప్రదాయాల్ని, వాళ్ళ యాసని 100% అనకూడదు. చాలా తప్పు ఇది. ఎంత తప్పు అంటే అలాంటి వాళ్ళకి జైలు శిక్ష వేయాలి. కానీ ఏం చేద్దాం, ఏరు వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉంటారు. కానీ మనలాంటి సాధారణ పేదవాడు ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా జైల్లో పెడతారు. కాబట్టి నాలాగే ఎవరైనా పేదవాళ్ళు చెప్పేదారు అంటే దయచేసి ఇలా మాట్లాడకండి. భాషల గురించి, రాజకీయాల గురించి ఏం మాట్లాడపోకండి. మీరు ఎవరిని ఏమి అనకుండా మాట్లాడండి, అంతేగాని దయచేసి ఏం మాట్లాడకండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళని జైల్లో పెడతారు. మళ్ళీ మనం బయటకు కూడా రాలేం, మనకి ఎవరు సహాయం కూడా చేయరు, అస్సలు చేయరు మనకెవరు. అదే డబ్బున్న వాళ్ళకైతే జరుగుతుంది, వాళ్ళు అక్కడ పోతారు, ఇట్లా వస్తారు, ఏమేమి చేయగలుగుతారు. మనలాంటి వాళ్ళకి అసలు మన వల్ల కాదు ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పేదవాళ్ళందరూ డబ్బు సంపాదించుకోండి. కాబట్టి తెలంగాణ ప్రజలకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. తెలంగాణ భూభాగానికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. తెలంగాణలో మనం తినే తిండికి, ఈ తెలంగాణ ఫుడ్కి, తెలంగాణ అన్నానికి మనం రుణపడి ఉండాలి. తెలంగాణ నీళ్లు తాగుతున్నాం, మనం దానికి ఖచ్చితంగా రుణపడి ఉండాలి. మరి అంతే కదా, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాది కూడా ఏపీఏ, నాది ఇక్కడేం కాదు కదా. మరి నేను కూడా అక్కడి నుంచి ఇక్కడ దేనికి వచ్చాను, నేను కూడా సినిమా ఫీల్డ్ ఏదో సాధిద్దామని కదా. అది ఉండాలి లోపల. అరే మనకి ఇంత ఆదుకుంటుంది ఈ ఊరు, ఇక్కడేం తక్కువ, అక్కడ లేనందుకే కదా మనం ఏడకు వచ్చామా. మరి అక్కడ ఉంటే అక్కడే జీవం అన్నీ అక్కడ లేదా అంటే ఎవరు డెవలప్మెంట్ అయినట్టు, ఇది డెవలప్మెంట్ అయినట్టే కదా. తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో ధనిక రాష్ట్రం ఇది ధనిక రాష్ట్రం కాబట్టే నువ్వు ఇక్కడ రాగలిగావు. ఇది ధనిక రాష్ట్రం కాబట్టే ఇక్కడ రాజధానులు, సినిమాలు, స్టూడియోలు, పెద్ద పెద్ద కంపెనీలు కట్టగలిగారు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల కల్లా ఇది ధనిక రాష్ట్రం. ఈ 2 తెలుగు రాష్ట్రాల కల్లా ఇది సరే. ఒకవేళ తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు, మరి తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం చెప్పు. ఈ ప్లేస్ అంతా డబ్బున్న ప్లేసే కదా ఇది. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, బిజినెస్లు. ఓరా నాయన హైదరాబాద్ నిండా జనాలు, 2 కోట్ల మంది జనాలు ఎక్కడ ఉన్నారు చూపి. సౌత్లోనే పెద్ద ఇక్కడ. ఈ బెంగళూరు, చెన్నై కానీ, కేరళ, కర్ణాటక, తిరువనంతపురం ఎక్కడికైనా పో, ఇంత పెద్ద సిటీ ఎక్కడ ఉంది చెప్పు. కాబట్టి అది అర్థం అవ్వాలన్నమాట ఇంచుమించుగా. అది తెలుసుకొని అర్థం అవ్వాలా మాత్రం. అది కూడా తెలియకుండా ఎలా చెప్పండి. కాబట్టి దయచేసి అందరూ మానుకోండి. మనం తెలంగాణ భూభాగానికి, తెలంగాణ రాష్ట్రానికి మనం ఎప్పుడూ రుణపడే ఉండాలి. మన ప్రాణం కూడా వెనకకూడదు, మన ప్రాణం కూడా ఇవ్వాలి. దీన్ని మనం కాపాడుకోవాలి మనం దీన్ని. కాబట్టి జై తెలంగాణ, జై బోలో తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.